శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. నార్కే. శ్రీ సాయిబాబాను దర్శించిన భక్తులలో ఎంతగానో చదువుకున్న వారు కూడా ఎందరో ఉండేవారు. వారిలో జీజీ నార్కే ఒకడు. అతడు కలకత్తాలో ఎంఏ పాస్ అయ్యాక అతనిని నాటి ఆంగ్ల ప్రభుత్వం 1909లో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు పంపింది. అతడు మాంచెస్టర్లో భూగర్భశాస్త్రంలో ఎంఎస్సి పట్టభద్రుడై ఆగస్టు 1912లో మన దేశానికి తిరిగి వచ్చాడు. అతని మామగారు నాగపూర్కు చెందిన శ్రీమాన్ బూటి. ఇతను విద్యావంతుడని సాటి భక్తులందరూ గౌరవించేవారు. ఆధునిక విద్యతో పాటు ఇతడు మహాత్ముల ప్రభావాన్ని వర్ణించే జ్ఞానేశ్వరి వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదువుతుండేవాడు. అతడి కంటే ముందు నుండే అతని భార్య, తల్లి, మామగారు బాబాను దర్శిస్తున్నారు. సాయిబాబా మహాత్ములని వారి దర్శనం చేసుకోమని బూటి మొదలైన వారు నార్కేకు వ్రాశారు. అతడు తన దర్శనానికి రమ్మని బాబా చెబితేనే వస్తానన్నాడు. అప్పుడు ఆ విషయం బూటి ప్రస్తావిస్తే అతడు దర్శనానికి రావచ్చని బాబా చెప్పారు. కనుక ఏప్రిల్ 1913లో అతడు తన తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాడు. అతడు తన స్మృతులు ఇలా వ్రాశాడు: నేను ఏప్రిల్ 1913లో మొదట షిరిడీ వచ్చాను. బాబాకు మా వాళ్ళపై ఎంతో ప్రేమ. మా తల్లిగారు రాగానే ఒక్కొక్కసారి ఆయన సంతోషంగా ఎగిరి గంతేసి నృత్యం చేసేవారు. మాధవరావు దేశపాండే మసీదుకు వచ్చి నన్ను పరిచయం చేయబోతే, బాబా, నాకు వీణ్ణి పరిచయం చేస్తున్నావా? నాకితడు 30 తరాల నుండి తెలుసు అన్నారు. మొట్టమొదట నా హృదయంలో ముద్ర వేసుకున్నది వారి కన్నులే. వారి చూపు నన్ను అణువణువునా దూసుకుపోయింది. చావిడిలో కూర్చున్న వారి రూపం నా హృదయంపై ముద్ర వేసుకున్నది. ఆంతరంగికమైన అనుభవాలు నాకు క్రమంగా కలిగాయి. నేనచ్చటి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవలు చేయడం, ఆరతులకు హాజరవడము ప్రారంభించాను. 1914 సంవత్సరంలో ఒకరోజు బాబా కొన్ని కఫ్నీలు సిద్ధం చేయించి కొందరు భక్తులకు పంచుతున్నారు. నేనది దూరం నుంచి చూచి ఆయన నాకు కూడా ఒక కఫ్నీ ప్రసాదిస్తే బాగుండనుకున్నాను. దానిని నా దగ్గర ఉంచుకొని బాబా భజన వంటి ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చని నా భావం. కొద్దిసేపు అయ్యాక నన్ను తమ చెంతకు పిలిచి ప్రేమగా నా తల నిమురుతూ, నీకు కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు. నీకివ్వడానికి ఆ ఫకీరు అనుమతించలేదు అన్నారు. నేను ఉద్యోగాల కోసం కలకత్తా, బొంబాయి వంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని, నన్ను అనుగ్రహించి మా ఊరికి కానీ లేక షిరిడీకి కానీ దగ్గరలో ఉద్యోగంలో స్థిరపరచమని ఒకరోజు మా అమ్మ బాబాను అడిగింది. అతన్ని పూణేలో స్థిరపరుస్తాను అన్నారు బాబా. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చి వాటిలో ఒకదానిని ఎన్నుకోవలసి వచ్చేది. ప్రతిసారి బాబా నిర్ణయం తీసుకునేవాణ్ణి. కానీ ఆయన ప్రతిసారి చివరిలో పూణే నగరాన్ని ప్రస్తావించేవారు. ఉదాహరణకు 1916లో ఒక వంక వారణాసిలో ప్రొఫెసర్ ఉద్యోగం, బర్మాలో ఒక ఉద్యోగము వచ్చాయి. బాబాని అడిగితే ఆయన ప్రతిసారి పూణే నగరాన్ని ప్రస్తావిస్తుంటే నేను నవ్వుకునేవాణ్ణి. కారణం, పూణేలో నాకు తగిన ఉద్యోగావకాశాలే లేవు. కానీ 1918 నుండి పూణేలో భూగర్భ రసాయనిక శాస్త్రాల్లో అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను. అంటే నా భవిష్యత్తంతా వారికి ప్రత్యక్షమన్నమాట. నేను 1916 ప్రాంతంలో చాలా కాలం తర్వాత షిరిడీ వెళ్ళాను. అక్కడ బాబాకు ఎవరే సేవ చేస్తున్నారో విచారించాను. వామన్రావు పటేల్, వీరే తర్వాత శ్రీ సాయి శరణానందులయ్యారు అనే న్యాయవాది నిత్యము బాబా కోసం భిక్షకు వెడుతున్నాడని విని నేను కొంచెం అసూయ చెంది ఆ సేవ నాకే ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాను. బాబా దర్శనానికి సమయం అవడం వలన నేను సూటు, బూటు, టోపీలతోనే మసీదులోకి వెళ్ళాను. అప్పుడొకరు బాబాను వామన్రావుకు భిక్షాపాత్ర ఇచ్చి గ్రామంలోకి పంపమంటారా అని 3 సార్లు అడిగారు. అప్పుడు బాబా అకస్మాత్తుగా నన్ను చూపి, ఈరోజు పాత్ర ఇచ్చి ఇతన్ని పంపండి అన్నారు. నేను సూటు బూటులతోనే ఆ రోజు భిక్షకు వెళ్ళాను. అటు తర్వాత 4 నెలల వరకు నేను సామాన్యమైన దుస్తులు ధరించి నిత్యము మధ్యాహ్నం భిక్షకు వెళ్ళాను. ఆ పనికి బాబా నన్నే ఎందుకు ఎన్నుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ హృదయాంతర్యామి అయిన బాబా నా కోరిక గుర్తించి అట్టే అవకాశం ఇచ్చారు. ఈ సదవకాశం ఆయన కొద్దిమందికి మాత్రమే ఇచ్చేవారు. 1917 సంవత్సరంలో పూణేలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ పదవికి నేను అర్జీ పెట్టుకోవాలా అని బాబాను అడిగితే ఆయన పెట్టుకోమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి నేను పూణే వెళ్ళాను. పెద్ద సిఫార్సులతో ఆ పదవికి ఎన్నో దరఖాస్తులు వచ్చాయి. నా పరిస్థితి కష్టంగా ఉన్నది. నేను షిరిడీ విడిచిపెట్టాక బాబా అచ్చటి వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని పదే పదే విచారించారట. అతను ఉద్యోగ ప్రయత్నం మీద పూణే వెళ్ళాడని చెబితే భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నారట. అప్పుడు నాకు బిడ్డలు కలిగారా అని ఆయన మా వాళ్ళని విచారించారట. నాకెందరో బిడ్డలు పుట్టి చనిపోయారని చెబితే ఆయన తిరిగి భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నారట. అలాగే నాకు 1918లో ఆ ఉద్యోగం వచ్చి 1919లో స్థిరమైంది. అప్పటి నుండి నాకు పుట్టిన బిడ్డలు 4 క్షేమంగా ఉన్నారు. ఇవన్నీ నాకు బాబా అనుగ్రహం వల్లనే లభించాయి.
కేవలం లౌకిక శ్రేయస్సును మాత్రమే కోరే వారికి బాబా తమ ఆంతర్యం తెలియనిచ్చేవారు కాదు. లోతుగా ఆయనన్న అర్థం చేసుకోగలవారు వచ్చినప్పుడు మాత్రం వారికి బాబా తమ ఆంతర్యము శక్తి అర్థమయ్యేలా ప్రవర్తించేవారు. కనుక సామాన్యులు ఆయన అర్థం చేసుకోలేకపోయేవారు. నేను మొదటి నుండి వారిని ఎంతో నిశితంగా గమనిస్తూ వచ్చాను. ఆయన కూడా అది గుర్తించి భలే భలే అని ప్రశంసించి నన్ను ప్రోత్సహించేవారు. వారి ఆంతర్యాన్ని నేను లోతుగా గుర్తించలేకపోయినప్పుడు నీవెంత మందమతివిరా అని మందలించేవారు. వారి యొక్క ప్రతి మాట చేత కూడా ఎంతో లోతైన అర్థం కలిగి ఉంటాయి. నాకు అన్నీ అర్థమయ్యేవి కావు. బాబాను లోతుగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలిసేది. ఆయన ఈ లోకంలోనే గాక ఇతర లోకాలలో కూడా పనిచేస్తుండేవారు. అర్థం చేసుకోని వారికి వారి మాటలు అర్థం లేని పిచ్చివాగుళ్లా తోచేవి. అవి ఎంతో భావగర్భితమైన పరిభాషతోనూ నీతి కథలతోనూ నిండి ఉండేవి. పైకి ఆయన పచ్చి లౌకికులుగా ఎంతో పేరాస గలవారిలా కనిపించేవారు. ఒకసారి ఒక వ్యక్తి కొంతకాలం ఆయన్ను గమనించి, ఈయనలా రోజంతా డబ్బు గురించే మాట్లాడే కపట సాధువును నేనెక్కడా చూడలేదు అన్నాడు. పాపం బాబా పరిభాషలో పైసా అంటే పుణ్యమని అతనికి తెలియలేదు. కానీ వారి మాటలు అర్థమైతే వారి తత్వము, శక్తులు, పనులు ఎంతో గొప్పవని, ప్రజలు ఆయన నుండి సహకారము, రక్షణ, మార్గదర్శనము పొందే రీతి అతి చిత్రమైనదని అంగీకరించక తప్పదు. సుమారు 1914 ప్రాంతంలో హార్దాకు చెందిన శ్రీమంతుడైన ఒక వృద్ధుడు తన భార్యతో కలిసి వచ్చి షిరిడీలో ఉన్నాడు. అతడు తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. నెల 15 రోజుల పాటు అతని ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతూ వచ్చింది. కానీ 2వ మాసం చివర్లో అతని పరిస్థితి విషమించి అంతిమ ఘడియ సమీపించినట్లు అయ్యింది. ఆ సమయంలో బాబా వద్దకెళ్ళి వారి ఆశీస్సులు కోరడానికి ఆ ఇంట్లో మగవాళ్ళెవ్వరూ లేరు. అది తెలిసి నేనే బాబా వద్దకు వెళ్ళాను. ఆయన ఆ రోగి మరణించడమే మేలని చెప్పి అతనికి ఊదీ ఏం చేయగలదు, అయినా అడిగారు గనక తీసుకువెళ్ళివ్వు అన్నారు. నేను ఊదీ తీసుకెళ్ళి ఇచ్చాను కానీ బాబా అన్నమాట ఎవరితోనూ చెప్పలేదు. తర్వాత శ్యామ కూడా బాబా వద్దకు వెళ్ళి ఆ రోగి మరణించనున్నాడని చెప్పాడు. బాబా అతడెలా చావగలడు, తెల్లవారగానే మరలా బ్రతుకుతాడు అన్నారట. అంటే ఆ వృద్ధుడు చనిపోడని బాబా చెప్పారని వాళ్ళు అనుకున్నారు. కనుక అతడు చనిపోయాక వాళ్ళు శవం చుట్టూ దీపాలు పెట్టి మధ్యాహ్నం వరకు అతడు బ్రతుకుతాడేమోనని ఎంతో ఆశతో ఎదురుచూచారు. కానీ చివరికి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఆ కారణంగా ఆ వృద్ధుని బంధువులు బాబా తమకు వ్యర్థంగా ఆశ చూపారని తలచి షిరిడీ నుండి వెళ్ళిపోయి 3 సంవత్సరాల వరకు మరల రానే లేదు. తర్వాత ఒకరోజు వారి బంధువులొకరికి బాబా కలలో కనిపించారు. వారి తలపై ఆ చనిపోయిన వృద్ధుని తల ఉన్నది. అప్పుడు బాబా కుళ్ళిపోయిన అతని ఊపిరితిత్తులు చూపి ఇంతటి చిత్రహింస నుంచి నేనే అతన్ని రక్షించాను అని చెప్పారు. అప్పటి నుండి అతని బంధువులు మళ్లీ షిరిడీ రాసాగారు. జీవునికి మరణం లేదని, అతడు మరలా జన్మకు రాగలడన్న భావంతో బాబా అన్న మాటలు వారు స్థూలంగా మాత్రమే అర్థం చేసుకున్నారు. తరచుగా బాబా తాము అదృశ్యంగా సుదూర ప్రాంతాలకు వెళుతున్నట్టు చెబుతుండేవారు. ఉదయమే ధుని వద్ద కొందరు భక్తులతో కూర్చుని తాను ఏ దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ ముందటి రాత్రి ఎట్టిలేలో చేసింది చెబుతుండేవారు. రాత్రంతా మసీదులోనో లేక చావడిలోనో వారి చెంతనే నిద్రించే వారికి వారి భౌతిక రూపం షిరిడీలోనే ఉన్నదని తెలుసు. అయినా వారు చెప్పింది అక్షరాలా నిజమని రుజువయ్యేది. ఒక్కొక్కప్పుడు మరణానంతరం జీవులకు కలిగిన అనుభవాలు కూడా ఆయన చెబుతుండేవారు. ఒకసారి షిరిడీలో ఒక మార్వాడి పిల్లవాడు చనిపోయాడు. అతని తాలూకు వారు అంత్యక్రియలు పూర్తి చేసుకుని శోకంతో మసీదు చేరారు. అప్పుడు ఆ పిల్లవాని ఆత్మని గురించి బాబా ఇప్పుడతడు ఆ నదిని సమీపించి ఇప్పుడే దాటుతున్నాడు అన్నారు. ఎందరికో ఆయన వారి వారి పూర్వజన్మల గురించిన వివరాలు చెప్పారు. నాతో నా గత జన్మలు 4కి సంబంధించిన వివరాలు చెప్పారు. ఆయన అవి ఇతరుల సమక్షంలోనే చెప్పారు కానీ అవి నా గురించి నావేనని ఎవరూ తెలుసుకోలేదు. చుట్టూ ఎందరున్నా ఒక్క వ్యక్తికి మాత్రమే అర్థమయ్యే రీతిన ఏమైనా చెప్పగల నైపుణ్యం వారికి ఉండేది. ఒకేసారి కొద్ది చేతలు మరియు మాటల ద్వారా ఎందరో వ్యక్తులకు ఆయన మేలు చేయగలగడమే ఆశ్చర్యం అనిపించేది. అరుదుగా బాబా నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడున్నది అనేవారు. అలానే ఎప్పుడైనా తమ శరీరాన్ని చూపుతూనో లేక తాకుతూనో ఇది నా ఇల్లు మాత్రమే, నేనిప్పుడు ఇక్కడ లేను, నా గురువు నన్ను ఇందులో నుండి బయటికి తీసివేశారు అనేవారు. అంటే వారు సశరీరులుగా ఉన్నప్పుడే ఆ శరీరానికి పరిమితులు గారు. ఈరోజు కూడా ఆయన గురించి సాయిబాబా సజీవంగానే ఉన్నారు. ఆయన అప్పుడెక్కడున్నారో అక్కడే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడెక్కడున్నారో అక్కడే అప్పుడు కూడా ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అరుదుగా ఆయన తమ అవతార కార్యమేమో భూమిపై మరియు ఇతర లోకాలలోనూ తమ కార్యమేమో సూచిస్తుండేవారు. చనిపోయిన జీవుల గతులపై తమ ఆధిపత్యాన్ని అనేకసార్లు సూచించారు. ఈ విశ్వక్రమంలో వారి కర్తవ్యం అలా సూచించారు. సాయిబాబా ఎన్నడూ అసత్యం చెప్పలేదు.
అర్థం లేని పదజాలం ఎన్నడూ గుప్పించలేదు. కానీ వారి పద్ధతులు ఎరిగిన వారు మాత్రమే వారి చేతలు మాటలు తెలుసుకోగలిగేవారు. అది కూడా వారికవి అర్థం కావాలని బాబా ఉద్దేశిస్తేనే. మోక్షం కోసం ప్రయత్నించమని, అందుకోసం వివేక వైరాగ్యాలు అవలంబించమని ఆయన చెప్పగా నేనెన్నడూ వినలేదు. భగవంతుని చేరడమే లక్ష్యమని మాత్రమే చెప్పేవారు. అల్లా మిళనారా సప్త సముద్ర నిఘాలా కారణ్. భగవంతుని చేరడానికి సప్త సముద్రాలు మరియు లోకాలు దాటిపోవాలి. వేడా పార్ కర్నా, బంధాలను దాటిపోవాలి. ఇలా మాత్రమే చెప్పేవారు. నాకు తెలిసినంతలో ఆయన మాయ గురించి ఎన్నడూ చెప్పలేదు. ఇహలోకము మరియు పరలోకాలు వాస్తవమైనవేనని, ఆ రెంటిలో మనం సాధ్యమైనంత శ్రేయస్సు పొందాలన్న సామాన్య దృష్టిని ఆయన వహించేవారు. బాబాకు భగవద్గీత, భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం, పంచదశి, యోగవాసిష్టం, పురాణాలు మొదలైన సద్గ్రంథాల పట్ల ఎంతో గౌరవం. పంచదశి గురించి ఖాపర్దేతో ఏతో హమారా ఖజానా హై, ఇది మా ధనాగారం అన్నారట. నన్ను మొదటి రోజుల్లో ఆయన అనేకసార్లు 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అడిగారు. నేను నా వద్ద డబ్బు లేదని మీకు తెలుసు కదా, నన్ను 15 రూపాయలు దక్షిణ అడుగుతారెందుకు అని అడిగాను. బాబా తమకు నా వద్ద డబ్బు లేదన్న సంగతి బాగా తెలుసని చెప్పి, నీవిప్పుడు యోగవాసిష్టం చదువుతున్నావు కదా, ప్రస్తుతం నీవు చదువుతున్న భాగం ఎంతో ముఖ్యమైనది, దాని నుండి నాకు 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు. అంటే దాని నుండి విలువైన విషయాలు సేకరించి నా హృదయస్థులైన ఆయన చెంత పదిలపరుచుకోమని వారి భావం. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, కుండలిని శక్తిని మేల్కొల్పడం ద్వారా అతీతమైన శక్తులు సంపాదించడం గురించి ఆయన ఎన్నడూ లెక్క పెట్టలేదు. నాకు తెలిసినంతవరకు ఆయన బోధించే మార్గం అది కాదు. సరిగదా, ప్రాణామాయ మార్గంలో ప్రయాణించేవారు కూడా చివరకు ఉన్నతి పొందడానికి నా వద్దకు వచ్చి తీరాలి అనేవారు. సమాజంలోనే నివసిస్తూ వస్తువులు ఉత్పత్తి చేయడానికి శ్రమిస్తుండాలన్న సూత్రం వారే ఆచరించి చూపారు. ఆయన గోధుమలు పిండిగా విసురుతుండేవారు. ఆయన ఎంతో పరిమితంగా భిక్ష చేసింది కేవలం రుణానుబంధాన్ని అనుసరించి కాబోలు. కొద్దిపాటి భోజనం కోసం మాత్రమే. వారు దక్షిణ అడగటానికి మాత్రం ఎన్నో కారణాలున్నాయి. ప్రధానమైనది రుణానుబంధం తీర్చుకోవడమే. సామాన్యులైన భక్తులందరూ గృహస్థ జీవితాలు కొనసాగించడమే వారి అభిమతం. గాని వారు సన్యసించి సమాజాన్ని విడిచి భిక్షమెత్తుకోవాలని ఎన్నడూ చెప్పలేదు. ఆయన నన్ను, వామన్రావును భిక్షకు పంపింది కూడా మా కోసం కాదు, గురువు కోసం మాత్రమే, గురుసేవగా మాత్రమే. ఆయన అలా ఎప్పుడూ మాటల్లో చెప్పకపోయినా విచక్షణ లేకుండా భిక్షమెత్తుకొనడం వలన మనం కూడబెట్టుకున్న పుణ్యం నష్టమవుతుందని వారు తలచేవారని నాకు తోస్తుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చదివి వాటి ప్రకారం ఆత్మవిచారం చేయడం వారి పద్ధతి కాదు, ధ్యేయమూ కాదు. వారి అభిమతమేమో వారు చెప్పలేదు గాని వారి భక్తులు వారి వల్లనే అవ్వాలని ఆయన కోరేవారని వారి ఆచరణయే తెలుపుతుంది. వారి ఎరుక మన దేశకాలాలను అతిక్రమించి అన్ని లోకాలలోనూ మూలంగా వ్యాపించి ఉండేది. సుదూరమైన గతం నుండి వర్తమానము, భవిష్యత్తు కూడా వారికి క్షుణ్ణంగా తెలుసు. జీవుడు ఏ ఏ లోకాలలో నివసిస్తే ఎటువంటి సుఖాలు అనుభవించగలడో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు స్పష్టంగా అంతా తెలిసి కూడా వాటి పట్ల వ్యామోహం విడిచిపెట్టారు. ఎన్నో ఆకర్షణల మధ్య కూడా ఆయన పూర్తిగా నిర్లిప్తుడు గనుక వారి జీవితమే నిజమైన వైరాగ్యం, భగవంతుని చెంతకు చేర్చే నిష్కామ కర్మ. అందరు మహనీయుల వలె బాబా యొక్క ప్రధానమైన మార్గం భక్తి. భగవంతుని ఆదేశాలకు విధేయులమై ఉండడం, ఆయనను భక్తితో సేవిస్తూ ఉండడం అందులోని ముఖ్యాంశాలు. గురుభక్తిని ఆధారంగా చేసుకుని దైవభక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని సాయి తమ ఆచరణ మరియు మాటల ద్వారా ప్రత్యేకంగా చెప్పేవారు. గురు రూపంలో దైవాన్ని దర్శించడమే వారి ప్రధాన సూత్రం. సిసలైన బ్రాహ్మణులంటే బాబాకి ఎంతో గౌరవం. బ్రాహ్మణులు ఎంతో పుణ్యం ఆర్జిస్తారని అనేవారు. శిష్యుడు వేరు, భక్తుడు వేరు. శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యత అంతా గురువు వహిస్తారు. ఆయనకెవరితోనూ అంత సన్నిహితమైన బంధం లేదు. ఎవరి పాపాలను, దుఃఖాలను భరించవలసిన బాధ్యత ఆయనకు లేదు. సాయిబాబాకు శిష్యుడే లేరు. శిష్యుడంటే గురుసేవ చేస్తూ వారి అభీష్టాలన్నింటినీ తూచా తప్పకుండా నిర్వర్తించాలి. నా గురువు సన్నిధికి వెళ్ళాలంటే నేను వణికిపోయేవాడిని అనేవారు సాయి. షిరిడీలో ఆయనను అలా సేవించడానికి సంసిద్ధులైన వారెవ్వరూ లేరు. ఆయన ఒకసారి నా శిష్యులమని చెప్పుకోగల వారెవరు, తగినంత తృప్తిగా నన్ను సేవించగల వాడెవడు అన్నారని కూడా విన్నాను. తమను ఆశ్రయించిన భక్తులను సంస్కరించడానికి వాచా బోధించడం అన్నది వారి పద్ధతి కాదు. వారు చెప్పే నీతి కథలు, అరుదుగా ఇచ్చే కొద్దిపాటి ఆదేశాలు వాచా బోధించడమే కావచ్చు కాక, కానీ అవెంతో అరుదు.
వారి సాంప్రదాయకమైన పద్ధతి కంటే వాటి ప్రభావం ఏమీ ఎక్కువైనది కాదు. వారి సాంప్రదాయం ప్రకారం గురువును శరణు పొందే శిష్యుడు శుద్ధుడు, పవిత్రుడు అయి ఉండాలి. కానీ అతడు జపము, ధ్యానము వంటి సాధనలు ఏవీ చేయనక్కర్లేదు. సరిగదా, నేను ఈ సాధన చేస్తున్నానన్న భావంతో మాత్రమే సాధ్యమైన సాధనలు అంతరాయాలే కూడా. కర్తృత్వంతో కూడిన భక్తుని అహంకారమంతా అతని గుర్తింపులోనే లేకుండా తుడిచిపెట్టుకొని పోవాలి. కారణం, అది గురువు యొక్క అనుగ్రహానికి అవరోధం. గురువు వాచా ఏమీ బోధించరు, తమ ప్రభావాన్ని విరజిమ్ముతారు. ఆయన ఒలికించే అట్టి ప్రభావాన్ని శిష్యుడు తన ఆత్మలో ఇముడ్చుకోవాలి. అట్టిది పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకున్న వారికే సాధ్యం. వేరు సాధనలు చేయడానికి అవసరమయ్యే అభిమానం, అహంకారాన్ని బలపరచి గురుకృపకు అడ్డమవుతుంది. సాయిని దర్శించే వారిలో లోతుగా గమనించగల వారందరూ ఈ విషయం గుర్తించే ఉంటారు. కొందరు భక్తులతో ఆయన, నీవు నా చెంత ఊరికే ఉండు, అవసరమైనదంతా నేనే చేస్తాను అని చెప్పారు. అయితే ఆయన యందు విశ్వాసం ఉండడం ఎంతో అవసరం. అయితేనేమి, వారిని దర్శించి కొద్దిసేపు వారి చెంత ఉంటే చాలు, తక్షణమే విశ్వాసం కుదురుతుంది. బాబా ప్రతి భక్తుని హృదయంలోకి చూడగలరు. దేశ కాలాల హద్దులు దాటి భూత భవిష్యత్తులతో పాటు ఎక్కడెక్కడి సంగతులో తెలుసుకోగలిగారు. ఇది తమ సామర్థ్యం భక్తునికి చూపి అప్పటికప్పుడే విశ్వాసం కలిగించేవారు. ఇందులో ఏది గుడ్డి విశ్వాసంతో ఆమోదించవలసిన పని లేదు. భక్తులు ఆయన నుండి పొందే ఐహికము, పారమార్థికము అయిన శ్రేయస్సు ఎంతో స్పష్టమైనది. తానెక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా కూడా ఎల్లప్పుడూ వారి కళ్ళెదుటే ఉంటారని భక్తుని మనసులో చెరగరాని రీతిన ముద్రించుకుపోయేది. ఐహికంగానూ పారమార్థికంగానూ కూడా తనకు పొడుగునా అట్టి మార్గదర్శకత్వం లభించగలదన్న విశ్వాసం అతనికి కుదిరేది. ప్రపంచ వ్యవహారాలన్నింటితో పాటు మన విధిని కూడా అప్పటికప్పుడే నియమించగల శక్తి వారిది. భవిష్యత్తులో కూడా ఈ లోకంలో కానీ పరలోకాలలో కానీ మన విధిని నిర్ణయించేది ఆయన శక్తియేనన్న విశ్వాసం మనకు కుదిరేది. కనుక భక్తుని కర్తవ్యమల్లా ఒకటి సౌశీల్యము, పవిత్రత, నిరాడంబరాలు అలవర్చుకొని గురుకృపకు పాత్రుడుగా ఉండడం, మరియు 2 విశ్వాసంతో హృదయపూర్వకంగా వారిపై దృష్టి నిలపడం, నిగూఢమైన రీతిని మలుచుకొని అంతకంతకు ఉన్నతమైన అనుభవాలకు అర్హులుగా రూపొందించి సుదూరమైన గమ్యం చేర్చగలరని విశ్వసించడమే. తడవకొక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు అన్నదే సరైన వైఖరి. జటిలమైన తాత్విక సిద్ధాంతాలు పరిశోధించి మన చరమలక్ష్యం నిర్ణయించుకోవలసిన పని లేదు. ఆ గురువే అతనిని ఉద్ధరించి అతీతమైన శక్తులు, అపారమైన విజ్ఞానము మరియు అంతకంతకు అనుభవమయ్యే జ్ఞానము ప్రసాదిస్తారు. మన చరమలక్ష్యం సంగతి నమ్మికతో ఆయనకు విడిచిపెట్టడమే శ్రేయస్కరం. ఇదంతా ఆయనెన్నడూ నాతో గానీ లేక నా సమక్షంలో గానీ ఎన్నడూ ఒక్కసారిగా చెప్పలేదు. వారి ఆచరణ నుండి, అందరితో ఆయన వ్యవహరించే పద్ధతి నుండి, అరుదుగా ఆయన చెప్పే మాటల నుండి నేను సేకరించుకున్న ముఖ్యాంశాలే ఇవి. అది సత్యమేనని మనం ఆలోచించకున్నా తెలుస్తుంది. జీవితంలో అనుభవించవలసిన సుఖం ఎంత ఉన్నదో మరియు తాను పరిత్యజిస్తున్న విషయాలు ఎలాంటివో తెలుసుకోకుండానే వివేక వైరాగ్యాల గురించి మాటలు చెప్పడం ఆత్మవంచన, పరవంచన మాత్రమేనని నా అభిప్రాయం. అది గ్రంథ వేదాంతమే గాని నిజమైనది కాదు. వాస్తవికమైన జీవితం యొక్క తాకిడికి అది నిలువజాలదు. వీటితో తమ జీవితాలను నింపుకునే శక్తి లేకుండానే వీటి గురించి మాట్లాడేవారు వంచకులు. బాబా, నేను ప్రతి కుక్క, పంది, బల్లిలో కూడా ఉన్నాను అన్నప్పుడు ఆయనకు నిజంగా అట్టి అనుభవం ఉన్నది. వాటి పట్ల ఎవరెలా ప్రవర్తించినా వాటికి ఎలా అనిపిస్తుందో ఆయన స్పష్టంగా చెప్పగలిగేవారు. ఇతరులు ఆ మాట భగవద్గీత మొదలైన గ్రంథాలలో ఉన్నది కాబట్టి, అది నిజమని నమ్ముతున్నారు కాబట్టి మాత్రమే చెబుతున్నారు. వారికి అట్టి అనుభవం మాత్రం ఉండదు. అలాంటి మాటలు వంచనకు మాత్రమే దారితీస్తాయి. భక్తులు తమను దైవమని తలుస్తున్నంత మాత్రాన తాము ధర్మానికి అతీతులమని ఆయన ఎన్నడూ తలచలేదు. అలా ప్రవర్తించడానికి దానిని వినియోగించుకోనూ లేదు. సరిగదా, ధర్మశాస్త్రాలను కానీ దేశమంతటా అమల్లో ఉన్న నైతిక సూత్రాలు కానీ ఆయన ఎన్నడూ ఉల్లంఘించలేదు. ఆయన వేషభాషలలో సభ్యత ఎన్నడూ లోపించలేదు. స్త్రీలతో ఎప్పుడూ ముక్తసరిగా వ్యవహరించేవారు. ఆయన సామాన్యంగా సర్వశక్తిమంతుడైన భగవంతుని భక్తుడుగా మాత్రమే వ్యవహరించేవారు. అల్లా మాలిక్, భగవంతుడే యజమాని, అల్లా భలా కరేగా, భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే ఆయన ఎప్పుడూ అనేవారు. నేను భగవంతుని బానిసను, నేనెప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకుంటానని కూడా అనేవారు. ఎంతో అరుదుగా మాత్రమే, అది కూడా వారొక అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు నేను దైవం ఒక్కటే అన్నారు. బాబా పాటించింది అస్ఖలిత బ్రహ్మచర్యం.
మెరిసిపోతుండే వారి కళ్ళు ఆ సంగతి స్పష్టం చేసేవి. స్త్రీలనెప్పుడూ తగినంత దూరంలో ఉంచేవారు. వారిలో చాలా కొద్ది మందిని మాత్రమే తమ పాదాలొత్తనిచ్చేవారు. ఆయన ఎప్పుడూ చక్కగా తమ శరీరాన్ని కప్పుకొని ఉండేవారు కానీ అసభ్యంగా వస్త్రాలు తొలగనిచ్చేవారు కాదు. ఆయన ఎంతో నిష్పక్షపాతంగానూ న్యాయంగానూ ఉండేవారు. ఎంతో ధనము, ఉన్నతమైన పదవి గల వ్యక్తులొచ్చినా వారిని ఆయన పట్టించుకునేవారు కాదు. పైపై మెరుగుల మాటనున్న ఆ వ్యక్తుల హృదయాలను చూచేవారు గాని వ్యక్తి ఎంత పేదవాడైనా అతనిని ఆయన ఎంతో ప్రశంసించి ఇతడికి ఎంతో సంపద ఉన్నది అనేవారు. వారి చుట్టూ చేరే వ్యక్తులను బట్టి ఏ మహాత్ముని అంచనా వేయకూడదు. వేశ్యలు, విటులు, దురాశాపరులు, అనేక రకాల పాపాలు చేసిన వారు కూడా లౌకికమైన లాభం కోరి ఆయనను దర్శించేవారు. ఆయన సన్నిధిని వినియోగించుకొని బాగుపడక పాపాలకు లోనయ్యేవారిని ఆయన విడిచిపెట్టేవారు. వారి న్యాయసూత్రం ఎంతో కఠినమైనది. గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మన బిడ్డనైనా సరే కోసివేయవలసిందే అనేవారు. నవంబర్ 5, 1918న ప్రొఫెసర్ జీజీ నార్కే తన సాటి సాయిబాబా భక్తుడైన దాదాసాహెబ్ ఖాపర్దేకు ఇలా ఒక జాబులో వ్రాశాడు. సెప్టెంబర్ 28, 1918న శ్రీసాయికి కొంచెం అస్వస్థత చేసింది. నేను అక్టోబర్ 2న షిరిడీ వెళ్ళాను. ఇలా అస్వస్థత చేసిన 17వ రోజున ఆయన మహాసమాధి చెందారు. ఆ చివరి రోజుల్లో ఆయన ఆహారం తీసుకొనడం మానేసి బాగా శుష్కించిపోయారు. ఆయన తరచుగా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. కానీ ఆ మాటలేవి నాకు గుర్తులేవు. అప్పుడు సోదరుడు దాదాసాహెబ్ కూడా షిరిడీలోనే ఉన్నారు. బాబా ఆయన్ను తమ మహాసమాధికి ముందే బొంబాయికి పంపివేశారు. అయినా తర్వాత బాబా పరిస్థితి ఏమీ బాగాలేదని తెలియగానే అతడు మరలా ఆతృతగా షిరిడీ చేరాడు. ఆ తర్వాత 3 రోజులకు సాయి పరమపదించారు. అంతకుముందు 1.5 సంవత్సరం నుండి నానాసాహెబ్ నిమోన్కర్ సాయి సన్నిధిలోనే ఉంటూ వారిని రాత్రింబగళ్ళు కనిపెట్టుకునే ఉన్నాడు. మహాసమాధి చెందడానికి 2 రోజుల ముందు వరకు కూడా బాబా రోజు లెండికి వెళ్ళి వస్తూనే ఉన్నారు. అలానే భక్తుల సహాయంతో నిత్యము భిక్షకు వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఇక 2 రోజుల్లో నిర్యాణం చెందుతారనగా ఆయన భిక్షకు వెళ్ళడం మానివేశారు. తరచుగా సాయి తన భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. తమ జీవితంలో చివరి క్షణం వరకు కూడా సాయి సంపూర్ణమైన ప్రజ్ఞతో ఉన్నారు. నాడు మధ్యాహ్నం ఆరతి పూర్తి కాగానే బాపుసాహెబ్ జోగ్, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన భక్తులందరినీ గదులకు వెళ్ళి భోజనం చేయమని ఆయన ఆదేశించారు. నిత్యము మామూలుగా వీరందరూ ఆయనతో కలిసి మసీదులోనే భోజనం చేసేవారు. వారంతా తమ తమ గదులకు వెళ్ళగానే సాయి తమ భౌతిక దేహం విడిచిపెట్టారు. తమ యథాస్థానంలోనే ఎప్పుడూ కూర్చున్నట్లే కూర్చుని భయ్యాజీ మీదకు ఒరిగి చివరి శ్వాస విడిచారు. అంత తీవ్రంగా అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా ఒక్కసారి కూడా నేలపై విశ్రమించలేదు. రోజంతా కూర్చొనే ఉన్నారు. చావడిలో నిద్రించిన రాత్రులప్పుడు మాత్రమే ఆయన హాయిగా కాళ్ళు చాపుకొని పడుకునేవారు. అంతిమ క్షణంలో ఆయన శ్వాస ఆగిపోవటం చూసిన భాగోజీ ఆ విషయం నిమోన్కర్తో చెప్పాడు. వెంటనే నిమోన్కర్ పెద్దగా దేవా అని గుండెలు బద్దలయ్యేలా శోకించాడు. మరుక్షణమే సాయి కన్నులు తెరిచి సమాధానంగా ఓయ్ అని పలికారు. ఇది జరిగినది మంగళవారం మధ్యాహ్నం 2:35 నాటి రాత్రంతా బూటివాడాలో సమాధి త్రవ్వుతున్నారు. మరుసటి రోజు ఒక ఇబ్బంది కలిగింది. బొంబాయి నుండి అమీన్ భాయ్ సక్కర్ వస్తూ కోపర్గావ్ నుండి ఆ ఊరి మమల్తదారును తీసుకువచ్చి ఒక వివాదం లేవనెత్తాడు. అతడు బాబా దేహాన్ని ఆరుబయట పొలంలో సమాధి చేయాలన్నాడు. అప్పుడు అతడు చేరిన భక్తుల అభిప్రాయం సేకరించారు. ఎక్కువ మంది బాబా దేహాన్ని బూటివాడాలోనే సమాధి చేయాలన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ విషయం జిల్లా కలెక్టర్కు కూడా తెలిపారు. ప్రతివాదుల్ని తమ మనస్సులు మార్చుకునేలాగా బాబాయే ప్రేరేపించారు. బుధవారం సాయంత్రం బాబా దేహాన్ని షిరిడీలో ఊరేగించి బూటివాడాలోనే హాలులో ఉంచారు. ఆ సమాధి క్రతువంతా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. అంతకు 4-5 రోజుల ముందు సోని అనే భక్తుని తల్లిని పిలిచి ఈ మసీదులోనూ చావడిలోనూ ఉండటం నాకు రోతగా ఉన్నది. ఇక్కడ నుండి నేను వెళ్ళి బూటివాడాలో ఉంటాను. నన్ను అక్కడే కనిపెట్టుకుని అందరూ ఉంటారు అన్నారు బాబా. అంతకు 4-5 సంవత్సరాలకు పూర్వమే శ్రీమతి జోగుకు ఆయన అచ్చటి ఆరుబయట ప్రదేశం చూపించి ఇక్కడ ఒక పెద్ద భవనం లేస్తుంది, అప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉంటాను అని చెప్పారు. మహాసమాధి అయిన రోజున భక్తులు 2,400 రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. బాబా దేహాన్ని దాదాపు 36 గంటలు ఉంచినా అది కొంచెం కూడా బిగిసిపోలేదు. ఆయన పరమపదించిన మరో రోజు అంటే బుధవారం నాడు వారి నోటి నుండి కొద్దిగా రక్తం వచ్చింది కానీ శరీరం గట్టిపడలేదు. ఎటు కదిలిస్తే అటు అతి సునాయాసంగా వంగింది. పాత కఫ్నీ విప్పడం కూడా ఎంతో తేలిగ్గా వీలుపడింది. బాబా మహాసమాధి చెందాక
అహ్మద్నగర్ జిల్లా ప్రభుత్వాధికారులు, పురప్రముఖులు కలిసి శ్రీసాయి విడిచి వెళ్లిన వస్తు సామాగ్రికి అధికారులైన వారసులు లేక బంధువులు ఎవరైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవచ్చని ప్రకటించారు. కానీ అలాంటి వారెవరూ ముందుకు రాలేదు. ఆయన పత్రిలో జన్మించిన మాట నిజమైతే ఎవరైనా ముందుకు వచ్చేవారే కదా. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. భయ్యాజీ అప్పాజీ పాటిల్. ఈ యుగంలో మహాత్ములందరికీ తలమానికమనదగిన సాయిబాబా మానవాకృతితో షిరిడీలో అవతరించడమే మహాభాగ్యం. ఆ కాలంలో జీవించి ఆయనను ప్రత్యక్షంగా దర్శించి సేవించిన వారి భాగ్యం ఇంకా ఎక్కువ. అంతకంటే కూడా షిరిడీలోనే పుట్టి పెరిగి ఆయన సమకాలీకులుగా జీవిస్తూ ఆయన్ను సేవించుకొనగలగడం ఇంకెంతో అదృష్టం. కారణం, అనాదిగా తమ వాళ్ళందరూ ఆ గ్రామంలో జీవిస్తున్నారని, అందుకే తాము మరలా షిరిడీలో ప్రకటమయ్యామని భక్తులతో శ్రీసాయి చెప్పిన వివరం హరివినాయక్ సాఠే వ్రాశాడు. సాయికి అంతటి ప్రీతిపాత్రులైన స్వజనులలో ఒక్కడయ్యే అదృష్టం షిరిడీ వాస్తవ్యుడైన భయ్యాజీ అప్పాజీ పాటిల్కు కూడా లభించింది. అలాంటి వారిలో కూడా అతనికి ఎంతో అరుదైన సదవకాశం మరొకటి లభించింది. సుమారు 6 దశాబ్దాల పాటు అహర్నిశలు తమ పాంచ భౌతిక శరీరం ద్వారా తమ అవతార కార్యం కొనసాగించిన సాయి తమ శరీరాన్ని విడిచే సమయంలో మాత్రం భక్తులలో ఎక్కువ మందిని భోజనాలు చేయమని ఇండ్లకు పంపివేశారు. ఎప్పుడు నీడవలే ఆయన వెంట నుండి సేవించే అబ్దుల్లా కూడా సరిగ్గా సమయానికి మసీదులో లేకుండా పోయాడు. బాబా కబురు చేసినా వెంటనే రాలేకపోయాడు. అటువంటిది భయ్యాజీ అప్పాజీ పాటిల్ సరిగ్గా ఆ సమయానికి బాబా చెంతనే ఉన్నాడు. అంతేకాదు, అతనిపై ఒరిగే ఆయన తమ చివరి శ్వాస విడిచారు. అతడు తన స్మృతులను ఇలా చెప్పాడు: నా పసితనం నుండి నేను బాబాను ఎరుగుదును. బాబా తమ జీవితాంతం భిక్ష చేసుకున్న కొద్ది ఇళ్లలో మాది ఒకటి. సుమారు 3 సంవత్సరాల పాటు బాబా మా ఇంటికి భిక్షకు రోజుకు 8 సార్లు కూడా వచ్చారు. తర్వాత 3 సంవత్సరాల పాటు రోజుకు 4 సార్లు వచ్చారు. ఆ తర్వాత 12 సంవత్సరాలు రోజుకొక్కసారి మాత్రమే వచ్చారు. నా 11వ సంవత్సరం నుండి బాబాను సేవిస్తుండేవాడిని. నా 7వ ఏట అనగా 1896లో రామనవమి ఉరుసు ఉత్సవం ప్రారంభమైంది. అప్పటి నుండే బాబా హిందువులను తమకు చందనమద్ది పూజ చేసుకొని ఇచ్చారు. ముస్లింలను మసీదులో తమ ఎదుట ఖురాన్ చదువుకొనిచ్చారు. హిందువులు బాబాకు చందనం అద్దినప్పుడు ఆయన మసీదు గోడల మీద చందనంతో తమ చేతి అచ్చులు వేసేవారు. అప్పుడు ముస్లింలు కూడా అలానే చేసేవారు. తర్వాత మహల్సాపతి నుదుట మరికొందరు ముస్లింలకు చందనం అద్దేవారు బాబా. మహల్సాపతి బాబా నుదుట చందనం రాసేవాడు. అప్పుడు ముస్లింలను నమాజు చేసుకోమని చెప్పి ఆ సమయంలో మిగిలిన అందరినీ నిశ్శబ్దంగా ఉండమనేవారు బాబా. భక్తులు పాలకోవా మొదలైన నైవేద్యాలు తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి బాబా స్వయంగా ఫాతిహా చేసి ఆ ప్రసాదం హిందువులకు, ముస్లింలకు కూడా పంచేవారు. ఉరుసు ఉత్సవం జరుపుకునే పద్ధతుల్లో హిందువులు, ముస్లింలు వేరువేరు పద్ధతులను అవలంబించేవారు. కనుక బాబా అందరికీ సమానంగా తమ చేత్తో చందనం అద్దేవారు. నా 11వ ఏట ఒకరోజు ఉదయం 9:30 ప్రాంతంలో బాబా నన్ను పశువులు మేపుకోవడానికి వెళ్ళనివ్వలేదు. ఆయన అకస్మాత్తుగా కోపించి నన్ను మరికొందరిని తిట్టి 4 కుండలు పగలగొట్టారు. తర్వాత తమ అరచేతి వెనుక వైపున భం భం అని నోటితో శబ్దం చేసి ఎవరి మరణమో అశుభమో గాని సూచించారు. నాటి రాత్రి మా మేనత్త కొడుకు దాజీ కోటే, వయసు 30 సంవత్సరాలు. అతను జ్వరంతో మరణించాడు. బాబా తమ జీవితంలో చివరి 14 సంవత్సరాల పాటు నాకు నిత్యము 4 రూపాయలు ఇచ్చారు. వారి మహాసమాధి రోజును కూడా ఇచ్చారు. ఆయన తామిచ్చే డబ్బు ఎవరికీ దానంగా కానీ అరువుగా కానీ ఇవ్వవద్దని ఒకసారి చెప్పారు. దీనిని తిని ఏరగవద్దు, ఎవరికీ ఇచ్చివేయను వద్దు అన్నారు. కనుక నేను బాబా ఇచ్చిన డబ్బుతో 84 ఎకరాల భూమిని కొన్నాను. అప్పటికే నాకు 10-12 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు నేను కూడా అందరిలాగే చెరుకు పంట వేయాలని ఆశపడ్డాను, కానీ బాబా వారించారు. ఒక్కసారి మాత్రం నేను ఆశకు లోనై బాబా చెప్పినా వినకుండా చెరుకు పంట వేశాను. దాని మీద పెట్టుబడి పెట్టిన 300 రూపాయలు నష్టపోవడమే గాక ఆ సంవత్సరం మెట్టపైరు కూడా వేసుకోలేకపోయాను. 1913వ సంవత్సరంలో 70 ఏళ్ల వయసు గల మా తండ్రి తన అలవాటు ప్రకారం గుర్రం మీద బయటకు వెళ్ళి పక్షవాతంతో ఇంటికి వచ్చాడు. నేను బాబా వద్దకు వెళ్ళి ఊది అడిగాను. బాబా, నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అన్నారు. నేను ఏడ్చేశాను. నాటికి 3వ రోజున కార్తీక శుద్ధ ఏకాదశి ఆదివారం నాడు మా తండ్రి మరణించాడు. మరో రోజు యథాపూర్వం నేను మసీదుకు వెళ్ళి బాబా పాదాలు ఒత్తాను. సాయిబాబాతో నిత్య సాంగత్యం వలన భయ్యాజీ అప్పాజీ పాటిల్ హృదయంలో అతనికి తెలియకుండానే అతని ప్రయత్నము, సాధన ఏమీ లేకనే ఎంతటి ఉత్తమ సంస్కారం కలిగిందో ఈ ఒక్క సంఘటన గురించి ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక వంక అతని కన్నతండ్రి మృత్యుముఖంలో ఉన్నాడు. మరో వంక తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థ సద్గురువు సాయి అతని ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నారు. కనుక అతడు తన తండ్రిని బ్రతికించమని అనన్యంగా ఆయనను శరణు పొందాడు.
అయినప్పటికీ అతనికి సాయి ఊది ఇవ్వనప్పుడు మరెవరికైనా అయితే ఆయన పట్ల పట్టరాని కోపం వస్తుంది. అంతవరకు ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు అడుగంటిపోతాయి. సాయి తమ వల్ల కాకనే తన తండ్రిని రక్షించలేదని అతడు సమాధాన పడబోతే సాయి సర్వసమర్థులు సాక్షాత్తు భగవంతుడన్న విశ్వాసం సడలిపోతుంది. అలాగాక ఆయన సర్వసమర్థులైనప్పటికీ తన ప్రార్థన మన్నించలేదనుకుంటే ఆయన ప్రేమస్వరూపమని తన ఏకైక రక్షకులన్న భావం నశించిపోతుంది. అంతవరకు అతడు గతంలో చేసిన సేవంతా వ్యర్థమని, ఆయన కేవలం తనను వాడుకొన్నారని తలచడం ఆ పరిస్థితుల్లో సామాన్యులకు అనిపించి తీరుతుంది. అటు తర్వాత మళ్ళీ ఆయన్ను దర్శించడం కూడా కష్టమే. అట్టి మానసిక స్థితిలో సాయి గురించి అతడు అంతకుముందు వినిన కువిమర్శలు, దుష్ప్రచారాలు అన్నీ వాస్తవాలు అనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఆ విఘాతానికి తట్టుకొని మనస్సును సమాధానపరుచుకోగలిగినప్పటికీ అందుకెంతో కాలం పడుతుంది. ఏమైనప్పటికీ పితృశోకమైన కొంతకాలం సామాన్యులను కృంగదీక మానదు. కానీ బయ్యాజీ అప్పాజీ పాటిల్లో ఇవేవీ కనిపించవు. అతడు తన తండ్రి మరణించిన మరురోజే ఎప్పటివలే ఆయనను దర్శించి పాదసేవ చేసుకున్నాడు. తన తండ్రిని ఎందుకు రక్షించలేదని అతడు బాధగా ఆయన్ను ఒక్కసారి కూడా అడగలేదు. ఆయన పట్ల అతని భక్తి శ్రద్ధలు, ప్రేమ కించిత్తు కూడా చెలించలేదు. అది అసలైన భక్తి. అదే సాయి కోరే దక్షిణలోని నిష్ఠ. అదే అతనికి సాయి సన్నిధి ప్రసాదించిన వరమేనని తలచవచ్చు. నాకు భీముని అంతటి బలమని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటుండేవాణ్ణి. ఒకరోజు వారి పాదాలు తేక బాబాను నా చేతులపై ఎత్తి తీసుకెళ్లి ధుని వద్ద దించాలని ప్రయత్నించాను. అంతకుముందు ఎన్నోసార్లు అలా చేశాను కూడా. కానీ ఆ రోజు ఆయన్ను పైకి లేపలేకపోయాను. బాబా నన్ను చూసి నవ్వి నా గర్వం అడిచివేశారు. ఆనాడు ద్వాదశి. బాబా నాకు 2 గుణపాఠాలు నేర్పారు. నేను గర్వించకూడదని, నా తండ్రి మరణించినందుకు శోకించకూడదని. నీవెందుకు దుఃఖించాలి, అతడు 5 నెలల్లో తిరిగి వస్తాడు అన్నారు. ఆయన చెప్పిన సమయానికే నాకు కొడుకు పుట్టాడు. బాబా తమ చివరి రోజున నాకు చివరిసారిగా నీతి బోధించారు. కాకా దీక్షిత్ని అక్కడి నుంచి పంపివేశాక నాకు ఒక నీతి నేర్పి, అది ఎవరికీ చెప్పవద్దు, చెప్పావంటే చచ్చిపోతావు అన్నారు. తర్వాత ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకు తీసుకుపోండి, బ్రాహ్మణులంతా అక్కడ నా వద్దనే నివసిస్తుంటారు అని చెప్పి బాబా నన్ను ఆనుకుని శరీరం విడిచారు. ఆ తర్వాత నానా నిమోన్కర్ వారి నోట్లో నీరు పోస్తే అదంతా బయటకు వచ్చేసింది. ఆ నీరు పట్టుకోవాలని వారి గడ్డం క్రింద నా చేయి పెట్టాను. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అబ్దుల్లా జాన్. బాబా తాము ఏ మతానికి చెందని రీతిన జీవిస్తూ సర్వమత సామరస్యం మానవాళికి బోధించారని మనం ఈనాడు గ్రంథాలలో చదువుకుంటుంటే అదంతా ఒక మధురమైన కలలాగా అనిపిస్తుంది. కానీ ప్రజలలో ఆచారాలు, సాంప్రదాయాలు ఎంతో బలీయంగా ఉన్న ఆ కాలంలో ఆయన భౌతిక దేహంతో వారి మధ్య జీవిస్తూ అనుక్షణము 2 మతాల వారి సంకుచిత దృష్టిని ఎదుర్కొనవలసి రావడం ఎంత కష్టమో మనం ఊహించవచ్చు. కానీ అన్ని మతాలలోనూ వివేకము, సహృదయత గలవారు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. ముస్లిముల్లో అటువంటి వారు ఆయన వద్దకొచ్చిన సంగతులు ఎక్కువ భాగం చరిత్రకెక్కలేదు. వారిలో కొద్దిమంది వద్ద మాత్రమే కీర్తిశేషులు బివి నరసింహస్వామి సేకరించి మనకు అందించగలిగారు. అట్టి ముస్లిం భక్తుల్లో అబ్దుల్లా జాన్ ఒకడు. ఇతడు సాగోరికి 4 మైళ్లలో ఉన్న కోర్హేలా గ్రామంలో నివసిస్తుండేవాడు. అక్కడి నుండి తరచుగా బాబా దర్శనానికి వస్తుండేవాడు. ఇతడు స్వతహాగా పెషావర్లోని హజరా జిల్లాకు చెందిన టర్బెల్లా గ్రామస్తుడు, పఠాన్ జాతివాడు. అతడు తన బాల్యంలోనే స్వగ్రామం విడిచి వచ్చేశాడు. కారణం, అతడికి నా అన్నవారెవరూ లేరు. తాను విదేశాలకు వెళ్ళి మక్కా, మదీనా, బాగ్దాద్ వంటి ముస్లిం పుణ్యక్షేత్రాలు సందర్శించదలిచాడు. దారిలో సాయిబాబా అను ముస్లిం సిద్ధపురుషుడు షిరిడీలో ఉన్నారని, ఆయన ఫకీర్లకు ఉదారంగా కానుకలిస్తారని విన్నాడు. ఆయన తనను కూడా మక్కాకు పంపగలరని ఆశించి 1913లో షిరిడీ వచ్చాడు. నాటి స్మృతులు, అటు తర్వాత సాయితో తనకు గల అనుభవాలు ఇలా వ్రాశాడు. నేను మసీదు గేటులో ప్రవేశించేసరికి బాబా మసీదులో ఉన్నారు. నేను ఆయన వంక, ఆయన నా వంక చూచుకున్నాము. మా కన్నులు కలుసుకున్నాయి. తక్షణం ఆయనే నా గురువని తోచి షిరిడీలోనే ఉండిపోయాను. ఆయన నన్ను, కొందరు ఫకీర్లను పుష్కలంగా పోషిస్తుండడంతో నేను వారి చెంతనే జీవితం సుఖంగా గడుపుతూ ఉండిపోవాలనుకున్నాను. చిన్న వయసు కావడం వల్ల నాకు జీవితంలోని గంభీరమైన విషయాల గురించి అవగాహన లేదు. అయినా బాబాతో కలిసి ఉండడం వల్ల నా మనసు మారింది. నేను షిరిడీ వచ్చే నాటికి హిందువులందరినీ నా శత్రువులుగా తలచేవాణ్ణి. 3 సంవత్సరాలు బాబాతో కలిసి జీవించాక వారిని నా సోదరులుగా తలచనారంభించాను. ఇప్పుడు బొంబాయిలోని హిందువులు మసీదులను, ముస్లిములను నాశనం చేయాలని, ముస్లిములు హిందువులను, వారి దేవాలయాలను నాశనం చేయాలని తలచడం చూస్తే నాకెంతో బాధ వేస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు నాశనం చేసుకోవడం జరిగితే వారి వారి స్థానంలో ఇతర మతాల వారికి తావు ఏర్పడుతుంది. బాబా మహాసమాధి చెందే నాటికి నా వయసు 22 సంవత్సరాలే.
కనుక వారి నుండి నేనేమీ ఆధ్యాత్మికంగా చాలినంత మేలు పొందలేకపోయాను. నేను బాధతో యాత్రలు చేయసాగాను. నేను 1926లో ఉత్తర దేశానికి తిరిగి వెళ్తున్నాను. స్వాట్ లోయలో అకుండ్ బాబా అను మహాత్ముని దర్గా చూశాను. అతడు మహమ్మద్ ప్రవక్త గారి వంశస్థుడు. లార్డ్ రాబర్ట్స్ అను ఆంగ్ల సేనాధిపతి పశ్చిమ ప్రాంతంలోని ముస్లిం జాతులను అణచివేయడానికి తరలివస్తుండగా ఒకచోట ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక నిలిచిపోయాడు. అకుండ్ బాబా తన అద్భుత శక్తి చేత లార్డ్ రాబర్ట్ను 11 మాసాల పాటు ఒక కొండ మీద నిలిపివేశారు. అతడు తన స్థితి విక్టోరియా రాణికి తెలుపుకున్నాడు. ఆ రోజుల్లో అకుండ్ బాబా మహిమల గురించి ప్రజలు ఎంతగానో చెప్పుకునేవారు. నేనొక రాత్రి ఆయన సమాధి వద్ద నిద్ర చేశాను. సాయిబాబా నన్ను తమ రక్షణలోకి తీసుకుని ఉద్ధరించాలని ప్రార్థించుకొని పడుకున్నాను. కానీ నాటు రాత్రి నాకు దర్శనమిచ్చింది అకుండ్ బాబా కాదు, సాయిబాబా నా తల వద్ద కుర్చీలో కూర్చుని దర్శనమిచ్చారు కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర లేచాక నిజానికి నేను ఇంకా సాయిబాబా రక్షణలోనే ఉన్నానని తెలుసుకున్నాను. నేను ఆయన్ను ప్రార్థించలేదు, అకుండ్ బాబానే ప్రార్థించాను. కానీ సాయిబాబా నాపై దయతో షిరిడీకి 1500 మైళ్ళ దూరంలో ఉన్న నా వద్దకు తమకై తామే వచ్చారు. కనుక 5 సంవత్సరాలు వారి చెంతనున్నప్పటికీ వారు నాకెట్టి సహాయము చేయక వంచారన్న నా భావం సరిగాదని గుర్తించాను. ఈ దర్శనమయ్యాక వారిపై నా విశ్వాసం పెరిగి తిరిగి షిరిడీ ప్రాంతాలకు వచ్చేశాను. నేను 1924 సంవత్సరంలో వివాహం చేసుకుని సాకోరికి 4 మైళ్లలో ఉన్న కోర్హేలాలో ఉంటున్నాను. 2 లేక 4 సంవత్సరాలకు ఒకసారి బాబా నాకు దర్శనమిస్తుంటారు. వారి జీవితకాలంలో ఆయన చుట్టూ జనం చేరడం వల్ల మసీదులో ఆయన చెంతను కూర్చోవడానికి చోటు దొరికేది కాదు. కుక్కలు మొదలైన ప్రాణులు వారి చుట్టూ ఎన్ని చేరేవో. ఇప్పుడు 1925 ప్రాంతంలో దాదాపు అంతమందిగా జనం కానీ కుక్కల వంటి ప్రాణులు కానీ అక్కడ లేవు. మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటోంది. బాబా అంతటి వారి వైభవమే ఇంత అశాశ్వతమైతే, ఇంత త్వరగా అంతరించిపోతే ఇక నాలాంటి క్రిమి సంగతి వేరే చెప్పాలా? బాబా సన్నిధిలో నేను చూచినప్పుడు రోహిల్లాలు ఎవరూ లేరు కానీ వారి వద్దకు వచ్చిన పఠానులు కొందరు మతమౌఢ్యం వహించారని తెలుసు. బాబాసాహెబ్ తార్కాడ్ నాకు ఒక సంఘటన గురించి చెప్పాడు. ఒకనాటి రాత్రి అతడు చావడిలో బాబా పక్కన పడుకున్నాడు. అంత కొద్ది ముందే కాందహార్ నుండి వచ్చిన మీర్ జమాన్ అనే పఠాను తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా నిద్రలేచాడు. అచ్చటి హిందువులందరూ ఇస్లాం ధర్మాన్ని పాడు చేస్తున్నారని, కనుక తాను కత్తిపట్టి వారి గొంతులు కోసివేసి వారి బారి నుండి బాబాను విడిపించనివ్వమని బాబాను అనుమతి కోరాడు. అదంతా భయంతో విన్న తార్కాడ్ ఆ దుష్టుడు తనను కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడేమోనన్న భయంతో ఆ మాటలు వింటున్నాడు గాని సాయిబాబా తాము కేవలం ఒక పిచ్చి ఫకీరని, తమను పూజించే హిందువులంతా పిచ్చివారేనని, వారు తమను ఆరాధించడానికి కారణం వారి పిచ్చేనని చెప్పి అతన్ని సమాధానపరిచారు. మీర్ జమాన్ గొంతులే కోయదలిస్తే తమ గొంతే కోయాలని, ఆ హిందువుల గొంతు కాదని చెప్పారు. ఆ తర్వాత మీర్ జమాన్ ఊరుకున్నాడు. నాగపూర్కు చెందిన అబ్దుల్లా ఖాన్ను మరొక ముస్లిం 3-4 మాసాలు బాబా సన్నిధిలో ఉన్నాడు. బూటి మహాత్మా గాంధీ వంటి ప్రముఖులతో సన్నిహిత పరిచయం గల అతడు ఒక పత్రికా విలేఖరి. అతడు భారతదేశానికి పఠానే గాని రోహిల్ఖండ్కు చెందినవాడు కాదు. అతడి హృదయం కూడా పరమతద్వేషంతో నిండి ఉండేది. అతడు షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా తనను వంచారని అప్పుడప్పుడు చెప్పుకుంటుండేవాడు. ఒకసారి ఇతడు నానా చౌక్దార్ను కొట్టడం వలన కోపర్గాం మేజిస్ట్రేట్ అతడికి జైలు శిక్ష లేక 15 రూపాయలు జరిమానా చెల్లించాలని శిక్ష విధించారు. అతడి తరపున హామీ ఇచ్చేవారు లేనందువలన కొద్ది కాలం అతడు జైల్లో ఉన్నాడు. అప్పుడు బూటి ఆ 15 రూపాయలు అతడికి పంపారు. అతడది తీసుకొనక నన్నెవరు వంచారో ఆయనే ఆ 15 రూపాయలు చెల్లించాలి కానీ ఇంకెవరూ కాదు అన్నారు. అప్పుడు బాబా తమ జేబులో నుండి 15 రూపాయలు తీసి పంపించి అతన్ని విడుదల చేయించారు. ఇతడు ఒకప్పుడు బాబాతో, ఇక్కడ మీరు ఈ తతంగమంతా జరగనిస్తూ పవిత్రమైన ఇస్లాం ధర్మాన్ని భ్రష్టం చేస్తున్నారు, మీ గొంతు కోయవలసిందే అన్నాడు. అప్పుడు బాబా పక్కన నవ్వారు. వెంటనే అతడు ఆయన్ను క్షమాపణ కోరాడు. బాబా మళ్ళీ అలానే నవ్వారు. బాబా సశరీరులుగా ఉండగా ఆయన త్వరలో సమాధి అవుతారేమోనని, అంతటితో వారి ప్రభావం అంతరించిపోతుందేమోనని ఎవరో ఆయనతో అన్నారు. అప్పుడు ఆయన మరాఠీ భాషలో, నేను సమాధిలో ఉండి కూడా అవసరం వస్తే కర్రతో కొడతాను అన్నారు. అంటే ఆయన శరీరం త్యజించాక కూడా వారి ప్రభావము సామర్థ్యము అంతరించిపోవని వారి భావం. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.